నయోమి. నయోమి అన్న పేరుకి మధురం అని అర్థమంట. ఆమె సమృద్ధిలో ఉందంట. అంటే దేవుని దగ్గర రొట్టెలు ఇల్లని ఉంటుంది. అంటే సమృద్ధి రొట్టెలు ఇల్లని అంతగా ఆస్వాదించబడ్డది దేవుని దగ్గర. ఆస్వాదం ఎక్కువ ఉన్నప్పుడు, డెవలప్ ఎక్కువ ఉన్నప్పుడు, ఒకటి డబ్బులు ఉన్నవాడిని మనం పట్టుకోగలుగుతామా? కుదిరాటంగా ఉంటారు. లేనివాడి కాళ్ళు లేనట్టు, ఉన్నవాడికి అన్నట్టు 2 కాళ్ళకి 4 కాళ్ళు లేదా 4 కళ్ళు ఉన్నట్టు లెక్క. ఈమె ఎప్పుడైతే సమృద్ధి ఉందో, రొట్టెలుగా ఉందో, ఎంతగా ఆస్వాదించబడ్డదో, కుదిరాటం లేదు దేవుడికి. ఎవరికి? నయోమికి కుదిరాటం లేదు. ఆస్వాదించబడ్డామే, దీవించబడ్డామే, దేవుని పాదాల దగ్గర ఉన్న ఆమె. ఈమె పేరు నయోమి, మధురము. ఇంకా కుదిరాటం ఉంటుంది కదా, అన్నీ ఉంటేని. ఈమె డ్యాన్స్ కట్టింది, కరువు వచ్చేస్తుందంట, బతకలేము కానీ వేరే దేశం వెళ్ళిపోయింది. బాగా లోతుగా దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆస్వాదించబడ్డది, దీవించబడ్డది. రొట్టెలు ఇల్లు దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉన్నది. ఇంకేం లోటు? ఇంకా కాళ్ళు పనిచేస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, బలం ఉంది. డబ్బున్నవాడు కొండ మీద కొద్దిగా వస్తుంది అన్నట్టు, డబ్బున్నవాడు చంద్రమండలికి వెళ్తాడన్నట్టు చంద్రమండలికి వెళ్ళిపోయింది. ఎక్కడికి? వేరే దేశానికి. కరువు వచ్చేస్తుందంటే ఇప్పటికి అన్నీ ఉన్నాయి, కరువు వచ్చేస్తుందంట. జరిగిపడే వేషం. 2 మాటలు ముగించి వాక్యాలకు వెళ్తా. వెళ్ళింది, 2 కొడుకులు మటాస్, మొగుడు మటాచ్. ఎక్కడైతే సీయందో, ఎక్కడైతే వెళ్ళిపోయిందో, ఎక్కడి నుంచి తునికిరించుకుందో అక్కడికి మళ్ళా వచ్చింది. లోకంలో ఉన్నవాళ్ళు అంతే కదా. నేను చాలామందిని చూస్తాను, ముందు ఉన్నప్పుడు ఏముండదు, డెవలప్ అయ్యేటప్పటికి ఈ పాస్టర్ గారు కాదు ఇంకో పాస్టరు, ఇంకో పాస్టర్ కాదు ఇంకో పాస్టర్, ఇంకో పాస్టర్ కాదు ఇంకో పాస్టరు. అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నా. 2 కొడుకులు పోగొట్టుకుంది, చక్కని కొడుకుల్ని. భర్తను కూడా పోగొట్టుకుంది, ఒంటరి కాకైపోయింది. హల్లెలూయా. ముందు పరిస్థితి ఎటువంటి పరిస్థితి? రొట్టెలు విల్లు, మధురమని పేరు. ఎంతగా ఆస్వాదించబడ్డది దేవుని దగ్గర. ఏమి రాకూడదంట? గర్వం మట్టికి. డబ్బు ఉండొచ్చు కదంటే, అలా డబ్బున్నా కానీ గర్వం రాకూడదు, గర్భ మాటలు రాకూడదు, గర్భ చూపు రాకూడదు, గర్భ ఆలోచన రాకూడదు. ఉండాలి. డబ్బు లేకపోతే ఈ లోకంలో బతకలేము, నేను కాదంటాలా. ఆ డబ్బున్న కానీ ఇటువంటి తేడా బాడా మనుషులు ఇటువంటి ఆలోచన రాకూడదు. ఈమెకి అదే ఈమెకి ఉన్నది. వెళ్ళిపోయింది. ఎంతమంది పోగొట్టుకుంది? 3 పోగొట్టుకుంది. పిచ్చిరెక్కిపోయింది. కోడలారా మీరు వెళ్ళిపోయింది అంది. పెద్ద కోళ్ళ అయితే వెళ్ళిపోయింది, వెళ్ళిపోమంది వెళ్ళిపోయింది. చిన్న కోళ్ళ అంది, నెంబర్ 1 కాబట్టి నీ దేవుడే నా దేవుడు, నువ్వు సచిన కడే నేను సస్తాను, నేను పాతిపెట్టిన కడే పాతి పెడతారు, నువ్వు ఉన్నా కూడా నేను ఉంటాను అందంతే. కుదురుబాట ఉంది. ఈమె కరికి కోడ వెంట పెట్టుకుని ఉంది. చల్ల ఆమెకే ఈమె అత్తగారే పెళ్లి చేసింది. మళ్ళా గొప్ప సంతానం కలిగింది, ఉన్నతమైన స్థితిలోకి వచ్చింది. ఆ గ్రామస్తులు అన్నారు ఒక మాట, తిరిగి వచ్చింది కదా ఎక్కడికి, ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో అక్కడికి వచ్చితే గ్రామస్థాంధ్రము నా యోమొచ్చింది, నా యోమొచ్చింది, మధురము మధురము అన్నారు. ఊరికండే నా సిగ్గు కూడా అవుతుంది. నేను మధురం కాదు, నేను సేదిని. నేను ఒక్కదానిగా ఉన్న దేవుని దగ్గర నుంచి నాశనం అయ్యాను నేను. ఈ మందిరం నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరి దగ్గర జీవం ఉందో మీరు ఒకసారి పరీక్ష చేయండి. ఈ మందిరంలో ఉన్న వాళ్ళ దగ్గర జీవం కలిగి, ఆశ్వాదం కలిగి, దేవుడు ఇచ్చిన తృప్తిగా ఉన్నారు. మీరు ఒక్కొక్క మందిరము, ఒక్కొక్క కుటుంబం పరీక్ష చేయండి. వాళ్ళకి నెమ్మది ఉందా, వాళ్ళకి డబ్బు ఉందా, వాళ్ళకి ఆనందం ఉందా? నయోమి బతుకులాగానే ఉన్నారు. దేవుని రాజ్యం కూడా సంపాదించుకుంటారో లేదో తెలీదు.
నయోమంటుంది, నేను ముగ్గురిని పోగొట్టుకున్నా. కరువని ఇల్లు ఏం చేసుకుంది? కరువు కాదు, ఇంకొచ్చింది మరణము వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, దేవుని దగ్గరికి మళ్ళా వచ్చింది కనుక కోడలికి ఎవరైనా పెళ్లి చేస్తారా? అత్తగారే పెళ్లి చేసింది రాజుగారిని. వాళ్ళ వంశంలో ఉన్న దగ్గరవడికి చేసింది. రాజుని ప్రాణం విడిచిపెడతారు కానీ ఎవరు కూడా చేయరు కదా, చేసింది. కోడలు చేసి కొడుకును చూసుకుంది. వాళ్ళు ఎవరిలోనూ కోళ్ళలో కొడుకును చూసుకుంది. హల్లెలూయా, మంచి మనసే అది, కాదంటలా. అయితే దేవుని దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఆశీర్వాదము దీవులన్నీ కోల్పోయింది. లేకపోతే కదలరు, మెవలరు, కాళ్ళు నరకబడ్డ వాళ్ళగా ఉంటాం మనం. ఎవరైనా నేనంటే నీవేంటి, నాకు ఆ దేవుడు ఆ మనసు ఇవ్వలా అన్ని ఆలోచనలు దేవుడు తీసేసాడు. ఈ సెల్లో అన్ని చూసేవాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళరు, మంచి చూస్తేనే వెళ్తారు. దీంట్లో పరలోకం ఉంది, నరకం ఉంది. కొంతమంది కెలకపోతే వాళ్ళకి ముద్ర పట్టదు, వాళ్ళ మీద దెయ్యాలన్నీ వాళ్ళ మీద ఉంటాయి. అవునా కదా చెప్పండి? అలా స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, దెయ్యాలన్నీ దీంట్లో ఉంటాయి. భయంకరమైన అన్ని సెక్షన్ని చూస్తూ ఉంటారు. మంచి చూస్తారా? బుర్ర అంతా కుళ్ళిపోద్ది, చూడకండి. మామూలుగా ఒక నెల 2 నెలలు చూస్తే నాకే తలపడి వచ్చింది, అసహించుకున్నాను పోన్ని. మామూలుగా ఏం చూస్తున్నారు? ఆత్మీయంగా ఉన్నప్పుడు ఇటువంటి పని చేయదు మనకి. నయోమి దేవుని సన్నిధిని విడిచిపెట్టి ముగ్గురిని పోగొట్టుకుంది. ఊరాస్తులందరూ కూడా పొగుడుతూ ఉంటే, ఏం పొగుడుతారా నేను చేదుని అని ఏడ్తింది. ఇంతకీ కోళ్ళ పరగేరుకొస్తే దంచికిని వండికి తిన్నారు. చెప్పండి, ఏ కర్మ వచ్చింది? కోళ్ళ పరగేరుకొస్తే గోధువులు అవి దంచికిని వండికిని తిన్నారు. బతుకు చెడ్డ వాళ్ళు మీరు మా పొలాన్ని ఏరుకోండి అని భోజేజు చెప్పాడు. అమ్మ మా కొండ దగ్గరే నీళ్ళు తాగు, వేరే వాళ్ళు పొలంలోకి వెళ్ళకు, నువ్వు యవనస్త్రాలు మంచోళ్ళకి పిల్లలు అని చెప్పారు. అంతగాను రూతి గౌరవించబడ్డది, అంతగానో వివాహం చేసుకుని అత్తగారిని బట్టి నెంబర్ 1గా చూసింది. హల్లెలూయా. అత్తగారిని కూతురు అనిపించుకుంది, అంతే. కోళ్ళనిపించుకోవాలి, కూతురు అనిపించుకుంది. అలాంటి వాళ్ళు ఉన్నారంటారా లోకంలోనూ? హల్లెలూయా. సోలిపోవలదు నిన్ను గాంచి పిలిచిన దేవుడు విడిచిపోవునా? సోలిపోవలదు అనాస, సోలిపోవలదు. ఇకటలో ఏ బంధుల నిన్ను చోటి ముట్టినను, ఇకటలో ఏ బంధుల నిన్ను చోటి ముట్టినను, ప్రియుడు నిన్ను చేరదీచిన ఆనందమే కాదా? ప్రియుడు నిన్ను చేరదీచిన సోలిపోవలదు మనస, సోలిపోవలదు. శోధనులను జయించుచు భాగ్యమంతుడవు, జీవ కిరీటమ మోయవేళ ఎంత సంతోషమో, జీవ కిరీటమ మోయవేళ ఎంత సంతోషమో. సోలిపోవలదు మనస,
సోలిపోవలదు. శోధనలను జయించుచు భాగ్యమంతుడవు. జీవ కిరీటమ మోయవేళ ఎంత సంతోషము. సోలిపోవలదు మనస సోలిపోవలదు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి వెళ్ళి ఏం సంపాదించుకుంది? 3 ప్రాణాలు పోగొట్టుకున్న, 2 కొడుకులు ప్రాణం పోగొట్టిన తల్లి, భర్తను పోగొట్టుకున్న తల్లి. అపవాద ఆవరించేస్తుంటుంది. దేవుని దగ్గర నుంచి వెళ్తేనే కదా కథ బయటపడింది, తిడితేనే కదా నష్టం వచ్చింది, పడితేనే కదా బ్లడ్ వచ్చింది, పడితేనే కదా కాలు ఇరిగిద్ది, చెయ్యి ఇరిగిద్ది, బయటికి వెళితేనే కదా కాపాడింది. దేవుని దగ్గర ఉన్న చూపు ఏమి కనపడవు ఇబ్బందులు, బయటికి వెళితే అప్పుడు కాపాడుతుంది. ఇంకా అర్థమతకు చెప్తా. ఒక రోజంట పావురి ఎంత అందంగా ఉంటుంది, పిల్ల చాలా ముచ్చటగా ఉంటుంది, గువ్వైనా పావురి అయినా. దానికిలాగా ఉండాలనుకుంది రోజు కాకి. వెళ్ళి పావురీకున్న రంగు వేసుకుని వచ్చిందంట. అప్పుడు చేర్చుకుందంట ఈ పావురయ్య. దాని మాళ్ళు చూసి తోక పొడుగ్గుందంటే తోక పుట్టినకాంచి ఓడలేదని చెప్పిందంట. అది మరి పావురి తోక కొరుచుకుంటుంది, దీని తోక పొడుగ్గా ఉంది, పుట్టినకాంచి ఓడలేదందంట వేషం. మరి ముక్కు పొడుగ్గా ఉందంటే అప్పటి నుంచి ఓడలేదందంట పుట్టినకాడి నుంచి. మరి నోరు అలా వస్తుందంటే గొంతుకు అంటే గొంతుకు పోయిందన్నదంట. మనకున్న యాసాలయ్యి ఏం నవ్వులు అవుతున్నారు, చిలకల నవ్వులు. హల్లెలూయా. నాకున్న యాసం ఎందుకు ఇలా మాట్లాడు కూడా స్నేహంగా బాగానే అన్నీ నాకు చెప్పేసింది, రంగు అంతా బాగా సూట్ అయింది. ఇలాగ వర్షం కొట్టి 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 తెక్కొట్టేసిందంటే వర్షం. హల్లెలూయా. కొట్టిదప్పటికి వర్షం నుంచి నా పాలన ఇది కాకి అయిందంట. అదేమైంది? పామర ఇలాగని ఒరిజినల్గా ఉంది. డూప్లికేట్ పేదాల రంగు, పళ్ళు రంగు, చేతుల రంగు మొత్తం వర్షానికి వెళ్ళిపోయినాయి అంట. ఇప్పుడు అసలు రంగు ఏదంటే ఎగురు వెళ్ళిపోయిందంట. అసలు రంగు అయిపోయింది, బయటపడ్డది. నీ రంగు కూడా బయట పడుతుంది ఒక రోజు. హల్లెలూయా. ఓ రోజు బయటపడుతుంది. నాది బయటపడుతుంది, ఫస్ట్ నాది బయటపడుతుంది. నేనేం చెప్పను అనుకుంటారేంటి? నన్ను ఎప్పుడు నమ్మకండి మీరు. నేను మిమ్మల్ని నమ్ముతా. దొరికితే మటుకు పిండేతను సవులు. నా దగ్గర ఆ సూపు ఉంది ఎక్కువ, కనిపెట్టు సూపు ఎక్కువ నా దగ్గర. ఏ సూపు అది? నక్క సూపు, పిల్లి సూపు, ఆ సూపు ఉంది నా దగ్గర ఎక్కువ. ఎలాంటి వాళ్ళని పెట్టేస్తా, ఆ జ్ఞానం ఉంది. నన్ను పట్టే జ్ఞానం మీకుంది. హల్లెలూయా. ఇంతకీ పామురేకి ఏ కనిపెట్టింది? దీని గొంతుకు కనిపెట్టింది, తోక కనిపెట్టింది, ముక్కు కనిపెట్టింది, రంగు కూడా కనిపెట్టింది. ఏదో చాలిచ్చింది, వచ్చింది వర్షం మొత్తం వెలిసిపోయింది. కాకని నిరూపించబడ్డది. నా కాకి సంగతో ఇంకోటేంటి చెప్పరే మీ మీద అంటే మీరు ఇంకా ఈరోజు ఇంకేముండదు. పావురేగి సంగతో ఒకరోజు దేవుడు వర్షమైన శ్రమను రప్పించి కడుగుతాడు. అప్పుడు దాకా వేచుందాం. నన్ను కడుగుతాడు. పావురేయి రూపమా, కాకి రూపమా? వర్షమైన శ్రమ వస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరికైనా, అప్పుడు దాకా ఎవరికి తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు సిగ్గుపడ్డారు? పావురి సిగ్గుపడ్డదా, కాకి సిగ్గుపడ్డదా? కాకి. ఇప్పుడు మీరు కాకిలా పావురేలా? నేను పావురేని చెప్పగలను. పాస్టర్ గారు మీరు పావురే కదని మీరు రుజువు ఇవ్వండి, 10 లక్షలు ఇస్తాను ఇప్పుడే. నువ్వు పావురేవు కాదని నేను ఇవ్వను, దేవుడు ఇస్తాడు. అలాగ నిలబడాలి.
షడ్రకు మేషకు అబేద్నెగోవులు పాపులు కాదని నిరూపించబడతాగా దేశములు అగ్నిగుండములు అయితే నిరూపించబడే వారు పావురేలుగానే ఉన్నారు. అవునా కదా? పావురేలుగా ఉన్నారు కాబట్టి రంగు ఎలవలా అగ్ని పరీక్షల్లోనూ పావురేలుగానే ఉన్నారు. అలా అవునా కదా? పావురేలుగానే ఉన్నారు. అది షడ్రకు దానియేలుని కాకనికి ఆయన బెదరగొట్టి సింహం పోలు ఎత్తే సింహాలను నమస్కారం చేసి వాసనతో కూడా దగ్గర రాకుండా దూరంగా ఉండి జోలుతోటి నమస్కారం చేసినాయి. పావురయ్య కాక చెప్పాలి పావురయ్య. పాస్టర్ గారే పావురయ్య గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా ఉన్నారో నేర్చుకోండి. షడ్రకు మేషకు అగ్నిగుండం ఏం చేయలేకపోయింది, దానియేలుని సింహాలు ఏం చేయలేకపోయినాయి. నా ప్రభువే సమాధి చేసిన 3 రోజులు లెగిసాడు. ఆయన దేవుని కుమారుడని శత్రువులు సాక్ష్యము ఇచ్చారు. నా దేవుడు ఎవరిచ్చారు? ఈ నిజముగా దేవుని కుమారుడని ఇచ్చారు. మరణం ఆయన్ని బంధించలేకపోయింది. ఇప్పుడు సీరియల్ చూస్తా ఉన్నావు, ఏదేదో చేస్తా ఉన్నావు, గెలిచేస్తున్నావు. నాకులాగా నువ్వు ఉన్నా, నేను పావురేలాగా ఉన్నా, ఇంకోటి పావురేలాగా ఉన్నారు. రేపు పొద్దున వర్షం గుర్తుంది. ఏ వర్షం అది చెప్పండి, కదా చెప్పాలి. ఏ వర్షం? శ్రమ అంటది ఎలా ఉంటుంది? తీగనా, ఉప్పుగానా, సప్సప్గానా? షడ్రకు మేషకు అబేద్నెగోవులకి ఎటువంటి వర్షం అది? అదే వర్షం నీకు నాకు ఉంది. ఒక రోజు కర్రైన కాలిపోద్దంట, బంగారమైన వెండైన రత్నాలు ముత్యాలన్నీ కాలిపోతాయంట. నీతిమంతుడు కాలానే ఆ పరీక్ష ఉంటుంది అక్కడ. అందుకే ఇప్పుడు ఏది ఏమైపోయిన అవయవాలని అంత చక్కగా చెప్పుతున్నా. చెప్పు రమ్మన్నాడు, చెప్పి వెళుతున్నాం. హల్లెలూయా.